మా ప్రార్థన మందిరంకి వచ్చే వాళ్ళు ఉన్నారు, మీరు వచ్చి చూడండి కావాలంటే. వాక్యం వింటుంటే వాడు ముఖాలు ఎట్లుంటాయో తెలుసండి. తులం 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 బంగారు కదా వాళ్ళ ఒడిలో పోసినట్లుగా ఉంటాయి వాళ్ళ ముఖాలు. వాక్య ఆనందం అది. వింటున్నారా? దిగాలుగా కూర్చొని గోడ కానుకొని హల్లెలూయా స్తోత్రం అమ్మ వందనాలమ్మ ఇంకెప్పుడు మొగిస్తాడంట మీన. కొందరికి తెలియదండి, అంటే మీరని కాదు, కొందరికి అండి. ఆ వాక్య ఆనందం, ఆ వాక్య స్పర్శ, ఆ వాక్య చలనం, నో నథింగ్ నెవర్, అవన్నీ వాళ్ళకి తెలియదు. ఈ మధ్య నేను ప్రార్థన చేస్తుంటే ఒక నా చెయ్యి గట్టిగా పట్టుకుంది, ఓ వదులు చేదురా అంటే అవంటదే, నాకు వద్దులే కానీ సీసాకాయకి చేయి ప్రార్థన. ఏంటంట ఆమెకు వద్దంట ప్రార్థన, దేనికి చేయాలంట? సీసాకాయకి. సీసాకాయ మోహం. ఆమె ఆ సీసాకాయలో ఉన్న ఆనందం ఇంక దేనికోసం అడగదు, ఇంకేదో అవసరంలే. సీసాకాయకి ప్రార్థన చేయించుకొని నిత్యం చేయించుకుంటే ఎంత ఆనందం. వాక్య ఆనందం లేదు. నా ప్రియురాల ప్రాణేశ్వరి, నీవు ఆనంద జల ప్రవాహం, ఆనంద జల ప్రవాహ కూపం నీవు, జలకూపం నీవు, ఆనంద ప్రవాహ జలకూపం. నీలో కలిగిన ఆనందం, నీలో కలిగే ఆనందం ఎలాంటిది? వాక్య ఆనందం, శ్రమలలో ఆనందం, నిందలలో ఆనందం, ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ దొరకని ఒక అభిషేకములో కలిగే అభిషేక ఆనందం అదే. హల్లెలూయా.